హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మార్క్ ఎలిమెంట్ గురించి, అలాగే ఏబిబిఆర్ ఎలిమెంట్, ఇంకా కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎలిమెంట్స్ అండ్ క్లాసెస్. సో వాటి గురించి చూద్దాం. మార్క్ ఎలిమెంట్ ఇన్ బూస్ట్రాప్ 4 విత్ స్టైల్ HTML, మార్క్ ఎలిమెంట్ విత్ ఎల్లో బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ సమ్ ప్యాడింగ్. సో మార్క్ ఎలిమెంట్ అప్పుడప్పుడు మనం కొద్దిగా టెక్స్ట్ని మార్క్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మార్క్ ఎలిమెంట్ వాడుకుంటాం అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇవన్నీ కూడా డిలీట్ చేస్తున్నాను. సో లేకపోతే కొత్తగా డిజైన్ ఎలిమెంట్ తీసుకున్నాము. కంటైనర్ H1 మార్క్ ఎలిమెంట్ సో ఇక్కడ నేను దీనికి మార్క్ మెన్షన్ చేస్తున్నాను. సో మార్క్ ఎలిమెంట్ ఏ విధంగా డిస్ప్లే అవుతుందో చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది కొద్దిగా డార్క్గా ఏ కలర్, ఇది కలర్ ఎల్లో బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ సమ్ ప్యాడింగ్. ఓకే, ఇక్కడ చూడండి, దీన్ని అబ్జర్వ్ చేయండి. సో ఈ విధంగా మనకి ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉన్నప్పుడు మార్క్ చేసుకోవడానికి మార్క్ ఎలిమెంట్ యూజ్ అవుతుంది. తర్వాత చూసుకున్నట్టయితే మనకి ఏబిబిఆర్ ఎలిమెంట్, ఇది డాటెడ్ బోర్డర్ ఎలిమెంట్ విత్ ఏ డాటెడ్ బోర్డర్. సో అబ్రివేషన్స్ పర్పస్ మనం ఏబిబిఆర్ ఎలిమెంట్ని వాడుకుంటాం. ఇక్కడ చూడండి, మార్క్ అండ్ అబ్రివేషన్. సో ఏబిబిఆర్ టైటిల్ ఈక్వల్స్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO. ఏబిబిఆర్ ఎలిమెంట్కి మనకి టైటిల్ అనే అట్రిబ్యూట్ ఉంది. టైటిల్ అట్రిబ్యూట్లో ఏదైతే ఇచ్చామో దాని మీదకి వెళ్ళినప్పుడు మనకి అబ్రివేషన్ అనేది కనపడుతుంది. ఓకే, లైట్ డాటెడ్ లైన్స్ వచ్చినాయి, క్వశ్చన్ మార్క్ వచ్చి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని చెప్పి మనకి ఇక్కడ కనపడుతుంది. చూడండి. తర్వాత లీడ్ మార్క్స్ ఏ పారాగ్రాఫ్ స్టాండ్అవుట్. లీడ్ ఎలిమెంట్ ఎందుకు, లీడ్ అనే క్లాస్ని ఎందుకు యూజ్ చేస్తామంటే డాట్ లీడ్, దీన్ని మనకి స్టాండ్అవుట్ చేయడానికి, అంటే ఒక పారాగ్రాఫ్ని స్టాండ్అవుట్ చేసుకోవడానికి లీడ్ క్లాస్ యూజ్ క్లాస్ టు మేక్ ఏ పారాగ్రాఫ్ స్టాండ్అవుట్. సో ఒకసారి లీడ్ ఎలిమెంట్ యూజ్ చేసుకుని చూద్దాం. Div class equals to container P, paragraph లో standout, P class equals to lead, this paragraph is standout అని చెప్పి కనబడుతుంది. P, this is a regular paragraph. సో చూడండి, నార్మల్ పారాగ్రాఫ్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంటే మనకి లీడ్ క్లాస్ యూజ్ చేసుకున్న పారాగ్రాఫ్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఓకే, P క్లాస్ ఈక్వల్స్ టు లీడ్. సో మీరు లీడ్కి సంబంధించిన CSS ఫైల్ చూడాలి అనుకుంటే సో దీన్ని ఒకసారి సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇన్స్పెక్ట్ ఎలిమెంట్, font size is 1.25 rem, font width equals to 300 pixels.
ఓకే, నార్మల్ పారాగ్రాఫ్కి 1 rem ఉంటుంది. ఫాంట్ సైజ్ ఈజ్ 1 rem. ఫాంట్ సైజ్ ఈజ్ 1.5 rem, 1.25 rem.